చిన్న కథ కోతి జపం. ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకొని ఉంది. ఆ సమయంలో ఒక దొంగనక్క అటుగా వచ్చింది. కోతిని చూసి ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లుంది, అలసిపోయి నిద్రపోతుంది అనుకుంది. ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువుకు చెప్పింది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని మిత్రులకి చెప్పింది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అనుకుని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది అనుకుని అన్ని జంతువులకి ఇదే విషయం చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘాలోచనలో ఉన్నట్లుంది అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్రలేపడానికి దొంగనక్క, ఎలుగుబంటి, కొంగ, కుందేలు, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలిగద్ద అక్కడ వాలి ఎందుకు గుంపుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గట్టిగా నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకలా ఉందో దాన్నే అడిగి తెలుసుకుందామంది. జంతువులన్నీ అరిసేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచకిచా నవ్వి, కాదు కాదు, నేను పట్నంలో ఓ మనిషిలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంది. గద్ద నవ్వి, చూసారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచినవి వారు కోతికి ఆపాదించారు అంది. అవి తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ తన ధ్యానంలో మునిగిపోయింది.